తెలియజేస్తున్నాను. రైట్, ఓకే. మనతో పాటుగా మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్ మీకు ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలు ప్రసాద్ అన్నకు, అదే విధంగా మాణిక్యాలన్నకు, సోదరుడు ప్రసాద్ రెడ్డి గారికి, అందరికీ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. ఓకే, మీ సిద్ధాలు అయిపోయినాయా సార్? ఏమంటారు? మీ సిద్ధం అయిపోయిందా? యా వచ్చాను కదా, బాగా వస్తుంది కదా. ఓటమికి సిద్ధంగానే ఉన్నారు. వాడడానికి సిద్ధంగా ఉన్నారా అంటున్నారు. ఓటమికి సిద్ధంగానే ఉన్నారు కోయి ప్రసాద్ రెడ్డి గారు. మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఓటమికి సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది సార్ మోహన్ రెడ్డి గారు. సెలక్షన్ చేసుకోవడంతో పాటు మేము మా సిద్ధమయ్యి ప్రచారం దాదాపు స్టార్ట్ చేసినట్టు మనం అనుకోవాల్సింది. దీన్ని బట్టి అర్థమవుతుంది. అదే విధంగా ఆ కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ చూసిన తర్వాత ఇతర రాజకీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ లో మనుగడ లేదని ఆ నాయకులు భావించిన తర్వాత వీలున్నంత వరకు ఎంతో కొంత అడ్జస్ట్ అయ్యి మనం పోదాము. మనం అడ్జస్ట్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తగలడం చాలా కష్టంగా ఉంటుంది. కనీసం ప్రతిపక్ష స్థానంలో నిలబడగలుగుతామో లేదా అన్న భయం వాళ్ళల్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సిద్ధపడి ముందుకు వస్తున్నారు. మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే, నాకు తెలుగుదేశం పార్టీ దాదాపు 83లో పార్టీ పెట్టినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది నాకు తెలిసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళలో మాణిక్యాల అన్న కూడా ఒకడు ఉన్నాడు. పాపం ఆయనకు కనీసం ఎక్కడో చోటన ఒక సీటు వస్తుంది. ఎందుకంటే మా పార్టీలో అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు బ్రహ్మాండమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు. మాణిక్యాల గారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన పడ్డ కష్టం, ఆయన పడుతున్నటువంటి ఆవేదన, చేసినటువంటి. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి రాజకీయాల్లో? మీ పార్టీలో సీనియర్లు గుర్తించండి. మీరు ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు మోహన్ రెడ్డి గారు? కాదు, నార్మల్ గా నాకు డౌట్ వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు? ఒక దత్తుడుగా వర్మ గారు మీరు మోహన్ రెడ్డి కాబట్టి రెడ్డి కాబట్టి మా ఊరు మళ్ళీ ఓదార్పు పెడతాడు ఆయన. అన్నా మీరు 25 నిమిషాలు మాట్లాడండి. నాకు అవకాశం ఇచ్చినాక మళ్ళీ మీరు క్వశ్చన్ చేయండి, నేను ఇంత పోరాటం చేసిన మాణిక్యాలరావు గారికి కనీస అవకాశం రాకపోతే ఎంత బాధ ఉంటుంది. ఆయనతో పాటు చెప్పండి, అనేక సార్లు దగ్గరికి తీసుకొచ్చి ఎన్నిక పంపినటువంటి సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీలో ఇంత సీనియర్ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళకి 50, 30, 40 సీట్లు ఇచ్చి ఆ సీటు రాని వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా మానసిక వేదనకు గురవుతారన్న విషయాన్ని మీరు మార్చిన 70 సీట్లు గురించి చెప్పండి మోహన్ రెడ్డి గారు. మీరు మార్చిన 70 సీట్ల గురించి చెప్పండి. ఏ ప్రాతిపదికన మార్చారు? ఆ జిల్లా నుంచి ఈ జిల్లా, ఈ జిల్లా నుంచి ఆ జిల్లా, ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఒక పిచ్చిగా మార్పులు చేయలేదు. మీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాట, మీ పార్లమెంట్ సభ్యులు అంటే పార్లమెంట్ అనే దాన్ని ఎందుకు పనికి రాకుండా చేశారు? దాన్ని ఎమ్మెల్యేగా ఓడిపోతాడు అనుకున్నాడు, పార్లమెంట్ ఎవడు పెట్టండి. ఇది ఎక్కడ ఉందా? ఇది ఎక్కడ ఉందా చెప్పండి. ఎమ్మెల్యేగా ఓడిపోతాడు అనుకునే వాళ్ళకి మీరు పార్లమెంట్ పంపించారంటే ఎంత దిగజారుతనంగా ఉందో, అక్కడ ఉన్నటువంటి కష్టపడినటువంటి వాళ్ళని ఎంత మీరు మరి చూశారో మేము తెలుస్తుంది కదా. మీ తాలూకా నిర్ణయాలు ఎంత అధ్వానంగా ఒకసారి గమనించారా? మాట్లాడండి. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చే కదా మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తులు మీ తర్వాత మాట్లాడితే దానికి మీకు అర్థమైతే, నాకు అర్థమైతే, జనానికి అర్థమవుతుంది. మధ్యలో చూస్తే ఎవరికి అర్థం కాదు కదా. నేను మాట్లాడకూడదు. కొద్దిసేపు ఓపిక పట్టమనండి, తర్వాత ఆన్సర్ కావాలంటే అడగమనండి, చెప్తా. అంతే తప్ప ఎవరికి దూరితే ఏదో ఒకటి అర్థం. కాబట్టి అదే విధంగా జనసేన పార్టీ పెట్టి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఈయన కూడా అక్కడ యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఈయన్ను ఇద్దరు కలిసి ఫాలో అయినటువంటి వ్యక్తులు రాష్ట్రంలో అనేక మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు 15 సంవత్సరాలు మా శాంతి స్వరూపన్న ఏదో పెద్దవాడు కాబట్టి, ఆయనకు శాంతం ఉంది కాబట్టి, ఆయన ఈకపైన అడ్జస్ట్ అవుతాడు కాబట్టి, ఆయనకి ఏదో పార్టీనే బాగుండాలనే ఆలోచన ఉంది కాబట్టి ఆయన ఊరు సంతోషం. ఆయన బాధపడ్డని నాకు తెలిసి అర్థమవుతుంది. కానీ ఎంతో మంది యువకులు ఇప్పుడు వాళ్ళ సీట్ల గురించి మీకెందుకండి? అసలు వాళ్ళ సీట్ల గురించి చెప్తారండి, మీ సీట్ల గురించి చెప్పండి. టికెట్లు రాకపోతే వర్మ గారు ఒక్క నిమిషం, వాళ్ళందరికీ టికెట్లు రాకపోతే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయే పరిస్థితిలో లేరన్న విషయం ప్లస్ అవుతుంది కదా, అది మీకే మంచిది కదా. ఆ ఇబ్బంది వస్తే అదే కదా మీకు కావాలి. అదే పాయింట్కి వస్తున్నా. ఇంత గందరగోళ పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఆ గందరగోళం నుండి దాటుకొని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ప్రపంచంలో వీళ్ళు తట్టుకోవడం అంత ఈజీ కాదన్న విషయాన్ని చెప్పే ఈ విషయం చెప్తున్నాను. అదే విధంగా
97% జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయలేదంటున్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో 99% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 100% జనంలో 87% జనానికి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు ఏ రాజకీయ పార్టీ కానీ కులాలకు సమాతాలకు సంబంధం లేకుండా డైరెక్ట్ గా అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అనేకమైనటువంటి లంచాలకు రాజకీయ నాయకుల ప్రలోభాలకు రకరకాల కారణాలతో సంక్షేమ కార్యక్రమంలో గతంలో అందించినటువంటి చరిత్ర ఉంటే ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరాసరిగా వాళ్ళ ఇళ్ల దగ్గరికే చేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఇలాంటి ముఖ్యమంత్రి దక్కడానికి వీలు కాదు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరన్న విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది మన ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి ఇక్కడ, ఇక్కడ నుండి అక్కడ అని. ప్రతి ఒక్కరూ ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి మార్చినటువంటి వ్యక్తులే. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుండి చంద్రగిరి నుండి కుప్పం భీమిల్లో రేపు పోటీ చేస్తారా, భీమవరంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేదన్న విషయాన్ని ఇంతవరకు లేదు. అసలు ఆయన టికెట్ డిసైడ్ అవుతుందో లేదో తెలియని విషయం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ విధి విధానాలను పట్టించి పార్టీ నాయకునికి సంబంధం, పార్టీలో పోటీ చేస్తున్న వ్యక్తులకు సంబంధం, అది మా పార్టీలో మేము చేసుకుంటున్నటువంటి వ్యవహారం. మేము ఏ ఒక్కరికి అన్యాయం చేసి బయటికి దొబ్బే పరిస్థితి లేదు మా పార్టీలో. ఒకవేళ సక్రమైనటువంటి పద్ధతిలో ఆ ప్రాంతంలో సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం జరపాల్సి వచ్చినప్పుడు ఆ క్యాండిడేట్ ఇక్కడ, ఈ క్యాండిడేట్ ఎక్కడ మార్చినంత మాత్రాన నష్టం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 87% మేలు